రిజర్వేషన్ల బిల్లు విషయంలో టీడీపీ ఎంపీలు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. ఈ రోజు బిల్లు పాస్ అవుతుందని నమ్మకంతోనే ఉన్నారు. కూటమి మహిళా ఎంపీలు ఉదయం సమావేశమయ్యారు. బిల్లు తీరుతెన్నులపై చర్చించారు. రిజర్వేషన్కి కూడా అపోజిషన్ వాళ్ళు దే ఆర్ అపోజింగ్. మరి మహిళలు ముందుండాలి, మహిళా సాధికారికత గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు మహిళా బిల్లుకు కూడా వ్యతిరేకం మేము అని అంటున్నారు. అంటే మరి ఏం చెప్పాలి వీళ్ళు? ఈ కాంగ్రెస్ వాళ్ళు మేమే చేశాము అని అంటారు. కానీ అసలు బిల్లు ఎప్పుడు పాస్ అయింది, ఎవరి వల్ల పాస్ అయింది మనం అందరం గమనిస్తున్నాము. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ప్రతి చిన్న దానికి వాళ్ళకు బేసికలీ మన వైసీపీ రాష్ట్రంలో వైసీపీ ఎలాగో ఇక్కడ దేశంలో మన రాహుల్ గాంధీ కాంగ్రెస్ అలానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఏం చెయ్యాలా, ఏం మాట్లాడాలా అనేది కాదు. డీలిమిటేషన్ వస్తే ఇంకా మనకే అడ్వాంటేజ్ అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. ఇది తర్వాత వాళ్ళే గమనించుకొని వాళ్ళే రియలైజ్ అవుతారు. 2032-34 కానీ రిజర్వేషన్ అనేది మనం ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండదు. కనుక మహిళలకి త్వరగా రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో 2011 సెన్సస్ని బేస్ లైన్ ఆధారంగా తీసుకుని వారు చేయటం జరుగుతుంది. కనుక ఈ నేపథ్యంలో ఇందాక నేను చెప్పినట్లుగా కేవలం ఒక టెక్నికల్ మెలిక పెట్టినట్లయితే అది మళ్ళీ బిల్లు వెనక్కిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ 2011 సెన్సస్ ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు 2026 సెన్సస్ కనుక తీసుకునేటట్లయితే నార్త్లో ఎక్కువగా పాపులేషన్ పెరిగి సౌత్లో పాపులేషన్ తగ్గినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అది మనకి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక లీస్ట్ డిస్రప్టివ్గా ఉంటుంది కాబట్టి 2011ని ఆధారం చేసుకోవడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆలోచించి నిజంగా వాళ్ళు కనుక మరి సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పారు, మీరు త్వరగా 23లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో డీలిమిటేషన్ జరిగినా జరగకపోయినా, సెన్సస్ జరిగినా జరగకపోయినా మీరు వెంటనే బిల్ని ఆమోదించి మీరు దాన్ని చట్టంగా తీసుకురండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది.